అందరికీ శుభోదయం. మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ టీం ఈరోజు లక్ష్మీపురం గ్రామం పెన్నుర్తి మండలంలో ఉంది. ఇక్కడ ఒక ఎంపీపీ స్కూల్. ఇక్కడ మనం ఏదైతే పిల్లలకి ఈ వైట్ యూనిఫామ్ మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ టీంలో నుంచి కొంతమంది దాతలు ఇక్కడ సహాయం అందించారు. ఈ వైట్ యూనిఫామ్ కోసం శ్రీ బీశెట్టి శివాజీ గారు మరియు వాళ్ళ మిత్రులందరూ కలిసి వీళ్ళకి ఈ వైట్ యూనిఫామ్ విద్యార్థుల కోసం అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ వడలి గోపాల్ గారు, అలాగే బీశెట్టి వెంకట సాయి వకీల్ గారు, వీళ్ళందరూ కలిసి మా మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ చిన్నారుల కోసం ఈ వైట్ యూనిఫామ్ అందించినందుకు పేరు పేరున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఈ స్కూల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడు కూడా మేము మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ ఆశయంలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ అనేక సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులుగా వాళ్ళు అపోహలకు లోనయ్యి ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఉన్నా వాళ్ళకి వేల లక్షల రూపాయలను అప్పులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళన్నింటినీ మేము ఏదో విధంగా మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్కి అలాగే గవర్నమెంట్ స్కూల్కి ఉన్నది లేదు ఏంటని మేము చర్చించుకున్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు మేము అప్రోచ్ అయ్యాము. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ మాకు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితే ఉదయాన్నే లేచి షూ వేసుకొని టై కట్టుకొని బెల్ట్ వేసుకొని అలాగే వేరే యూనిఫామ్ మంచి యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు చూసినప్పుడల్లా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మా పిల్లలకి ఏమీ చెప్పలేని పొజిషన్లో, అలాగే చాలా ఆవేదన కూడా గురవుతున్నామని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 7 సంవత్సరాల క్రితమే ఏదైతే గవర్నమెంట్ ఇవన్నీ సదుపాయాలు కల్పించక ముందే మానవత్వ సేవా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎంతో చక్కగా పిల్లలకి అప్పట్లోనే మేము యూనిఫామ్, షూ, బెల్ట్, ఐడి కార్డు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ సేవిస్తున్నాయో అవి ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీస్ కానీ లేదంటే ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ సహకారంతో మేము వడ్లపూడి స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఇప్పటి వరకు ఆ టైంలో ఆ స్కూల్లో 15-16 మంది పిల్లలు ఉండేవారు. స్కూల్ మూసేస్తారని పొజిషన్ నుంచి ఈ రోజు వడ్లపూడి స్కూల్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత 7 years లో ఒక మోడల్ స్కూల్ అయ్యి 5 టీచర్స్తో 68 మంది పిల్లలతో అప్పుడు చక్కగా వచ్చేస్తుంది. అలాగే లక్ష్మీపురం స్కూల్ కూడా రోజు రావడానికి ఏదైతే యాక్చువల్ గా చాలా మంది మనకి యూనిఫామ్ అనేసరికి ఏంటి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వాలనుకుంటారు, కానీ ఈ యూనిఫామ్ వెనకట్ల ఈ అందరి చిన్నారుల ఆనందం ఉత్సాహంతో పాటు వీళ్ళ తల్లిదండ్రుల ఆవేదన కూడా దాగుంది. మనం చిన్నగా దీన్ని యూనిఫామ్ గా చూడకూడదు. ఎంతో మంది తల్లిదండ్రుల